కాళ్ళ మీద నల్లని మచ్చలు గమనిస్తూ ఉంటాం కదా కొంతమంది షుగర్ పేషెంట్స్లో. ముందు ఒక చిన్న నీటి బుడగలాగా మొదలవుతుంది, అది పగులుతుంది, నల్లగా మారుతుంది. ఇది ఒక చోట మొదలై కాళ్ళంతా కూడా రావడము, ముందు ఒక కాలు తర్వాత రెండు కాళ్ళ మీద వస్తుంది. ఇది షుగర్ పేషెంట్స్లో గమనించే ఒక కాంప్లికేషన్ అండి. దీన్ని డయాబెటిక్ కోరం, బుల్లస్ డయాబెటిక్ కోరంగా పిలుస్తూ ఉంటాము. ఎక్కువ కాలంగా షుగర్ ఉన్న వాళ్ళల్లో వస్తుంది. ఇందుకు గల కారణాలు, మనం నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే మనం ఏం చేయాలి వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. డయాబెటిక్ కోరం అనేది స్కిన్ కండిషన్ కదా. షుగర్ పేషెంట్స్లో స్కిన్కి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయండి. వీటిని మైక్రో బ్లడ్ వెజల్స్ అంటాము. ఇవి డిసీజ్డ్ అంటే మైక్రో యాంజియోపతి. ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల స్కిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది, డ్రైగా అయిపోతుంది. దాని వలన మనం ఈ వెసికిల్స్ అనేది ఫామ్ అవ్వడం గమనిస్తూ ఉంటాము. ఈ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ అంటాము. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ తయారవుతాయి. ఇవి కొలాజన్కి బైండ్ అవుతాయి. స్కిన్ కొలాజన్, స్కిన్కి కింద మనకి కొలాజన్ ఉంటుంది కదా. ఈ కొలాజన్ స్కిన్ ఎలాస్టిసిటీకి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసే ఉంటుంది. స్కిన్ హెల్త్కి ఇది మనకి చాలా సహాయపడుతుంది. ఈ కొలాజన్ గ్లైకేషన్ జరగడం వలన, ప్రోటీన్ గ్లైకేషన్ వలన స్కిన్ ఫ్రెజైల్గా అయిపోతుంది, చాలా డెలికేట్గా అయిపోయి పగిలిపోయి మనకి ఈ బ్లిస్టర్స్ వంటివి, మచ్చలు వంటివి వస్తూ ఉంటాయి. పుండు పడినా కూడా మారడం చాలా మందిలో డిలే అవుతుంది కదా. షుగర్ లెవెల్స్ పెరిగిన వాళ్ళల్లో మాత్రమే కాదండి, మనము ఈ మైక్రో న్యూరోపతి అంటాము, డయాబెటిక్ న్యూరోపతి. స్పర్శ తెలియదు అంటారు కదా. చిన్న దెబ్బ తగిలినా కూడా స్పర్శ తెలియకపోవడం వలన అది గమనించక ఒక పుండులాగా పడిపోతూ ఉంటుంది షుగర్ పేషెంట్స్లో. మరి డయాబెటిక్ కోరను మనం నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలండి. రెండవది రోజు పాదాలని మనం గమనించుకోవాలి, మార్పులు ఏమైనా జరుగుతున్నాయా. డ్రైనెస్ వస్తే వెంటనే స్కిన్కి సంబంధించిన మాయిశ్చరైజర్స్ రాయొచ్చు. ఈ మాయిశ్చరైజర్ ఎప్పుడూ కూడా వేళ్ళ మధ్యలో రాయకూడదు, పాదము కాళ్ళు మొత్తం రాసుకోవచ్చు. మరియు చెమటలు పట్టిన తర్వాత మనం, ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది, చెమటలు పడుతుంది, మనం స్నానం చేస్తాం కానీ కాళ్ళని క్లీన్ చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కదా. షుగర్ పేషెంట్స్ మన మొహం ఎలాగైతే క్లీన్గా కడుక్కుంటామో కాళ్ళను అంతకన్నా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే కాళ్ళ మీద పుండు పడితే మానడం చాలా కష్టం. మన బాడీ బరువు అంతా కూడా కాళ్ళ మీదే పడుతుంది, నడవలేము, బెడ్ రిడ్ అవ్వాలంటే మంచానే ఉండాలి. దానివలన ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కాళ్ళని రోజు పరిశీలించుకోవాలి. డ్రైనెస్ ఉంటే మాయిశ్చరైజర్ రాసుకోండి, వాటర్ ఎక్కువగా తాగాలి. చిన్న పుండు కనిపించినా కూడా పొరపాటును కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలి. క్లీన్ డ్రైగా పెట్టుకోండి. స్టెరైల్ డ్రెస్సింగ్స్ చేసుకోవచ్చు. అవసరం అయితే ఎవరిలో అయితే రెడ్నెస్, వాపు, ఫీవర్ గమనిస్తూ ఉంటాము వాళ్ళకి అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. వ్యాయామం చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సప్లై పెరుగుతుందండి. మన తల నుంచి కాళ్ళ వరకు చెమటలు పడతాయి కదా, అంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది అని. కాబట్టి రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. డయాబెటిక్ కోరంని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఇదొక వార్నింగ్ సైన్, రక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయి, చెక్ చేసుకోండి అని. ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో, డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో ఇది ఎర్లీగా రావడం గమనిస్తూ ఉంటాము. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇది ఖచ్చితంగా మనకి రావాల్సిన టైం కన్నా ముందే వచ్చేస్తుంది, ఎర్లీగా వస్తుంది, సివియర్గా కూడా వస్తుంది. కాబట్టి స్మోకింగ్ మానేయాలి. మనం టైంకి ఆహారం తీసుకుని వ్యాయామం చేసి పాదాల సంరక్షణ తీసుకుంటే డయాబెటిక్ కోరంని నివారించవచ్చు.